बैठ जाओ बैठ जाओ हैदराबाद के उस्ताद बैठ जाओ थोड़ा हैदराबाद के पहलवान थोड़ा बैठ जाओ सब जने वहां जरा दोनों को नहीं दिख रहा फिर बात से खोदा मन जरूर नरे दोनों मिनट रही మీరు రండి కానీ పక్కకు రండి మీరు పక్కకు రండి మీరందరూ పక్కకు రండి अरे बाजू बाजू अपन सीनियर्स बैठे वो लोग नहीं दिख रहे इधर अंदर కూర్చోవాలి మీరందరూ కూర్చోవాలి కళ్యాణ్ కూడా కూర్చోవాలి మరి అడ్డం కొంత పోలీస్ డిపార్ట్మెంట్ పక్కన జరగాలి పనులు కూడా జరగండి ప్లీజ్ ఇది వచ్చేసి आराम से बैठ जाओ 4 घंटे पैरों पे नहीं बैठ सकते ऐसे दिखता जवानी है बाद में मालूम होता जवानी में कुछ नहीं मालूम होता ऐसे रहता ఇప్పుడు వినండి ప్రసాద్ పోతున్నా వస్తావా ఇంటి వస్తావు ఒక్కనిరా నీ మళ్ళీ గ్యాంగ్ తీసుకొస్తే జాగలేదు అయితే పక్కన వేసిరండి ఇవన్నా రండి అన్నా మీరు రండి అరే అసలు కాదు ఇలా జాగుందన్నా రండి రండి అమ్మా రండి అలా నిజంగా కోదలేడు గారు ప్లీజ్ మీరు సీనియర్స్ రండి ఒక విషయం అందరం కూడా గమనించాలి చిన్నగా కూడా 4 మాటలు మాట్లాడడానికి వస్తుందన్న ప్లీజ్ కమ్ మైక్ అక్కడికి రాదు ప్రాబ్లం అది 4 అవర్స్ కదా సరే చిన్నారెడ్డి గారు వచ్చి మాట్లాడి అక్కడ పోయి కూర్చోండి అట్లా చేయండి జీవన్ రెడ్డి గారు అన్న జీవన్ అన్న మోహన్ రెడ్డి అన్న అబ్బా సరే నేనే మాట్లాడుతున్నాను నువ్వు ఇంకా పెట్టుకుంటే ఎట్లయితే దుకాణం కొద్దిగా మీరు వెనక జరగండి పేపర్ వాళ్ళు వెనక జరగండి చలో చలో లేవండి మీరు లేవండి కొద్దిగా మీరు వెనక జరగండి చలో నిలబడండి ఇలా లైన్లో కెమెరాలు పెట్టుకోండి మీరు అందరూ 4 గంటలు పెట్టుకోవాలి కదా రిసెప్షన్లో ఉంటారు కెమెరాలు పెట్టుకోండి లైన్లో మనం దూరం మీడియా టైమింగ్ మనం కూర్చోండి తప్పదు 4 గంటలు దానిలో పడతారు కెమెరా పెట్టుకోండి పాటలు పాటలు బ్రహ్మలు ఒక పాటలు పాటలు ఉంటే రండి ఒకరు పాట పాడుకోండి ఫస్ట్ అయితే పాటలు పాటలు ఆడే 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 ఆడలే పాటలు పాటలు అక్కడనే చూడవడం జగన్ బస్సు ఆడే ఆడే కొద్దిగా జరుగుతారు వెనకకు కొద్దిగా వెనక జరగండి కొద్దిగా వెనక చూసుకోండి లైన్గా ఒకటే లైన్లో రావాలి అక్కడ ఎదురాజు వచ్చారు అందరూ రండి ఒకటే లైన్ అందరు ఒకటే లైన్ అందరు ఒకటే లైన్ లైన్ అన్నా చేతులు అందరం కూడా చేతులు నిలబడితే ఆ కేడీ మోడికి పడాలి మళ్ళీ ఈడి కేసులు వెనుక పోవాలి అవునా అవునా
గట్టిగా జై కాంగ్రెస్! సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జై కాంగ్రెస్! నశించాలి కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి, నశించాలి కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి, వెనక్కి తీసుకోవాలి సోనియా గాంధీ రాహుల్ గాంధీ పై పట్టిన ఈడీ కేసులను. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! మోడీ కుట్రల రన్న ఈడీ కేసు అన్నా, చేతులున్న వాళ్ళందరం కూడా సపోర్టు పాడదాం. అందరు కూర్చున్నారు కదా, నిలబడ్డ వాళ్ళందరూ కూర్చున్న వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టు పాడదాం. ఓకేనా? జై కాంగ్రెస్! మోడీ కుట్రలేరన్నా ఈడీ కేసులోరన్నా, మోడీ కుట్రలేరన్నా ఈడీ కేసులోరన్నా, ఈ కేడి మాడి ఈడీ కేసులు కాంగ్రెస్ పార్టీని ఆపలేరన్నా. ఆహా కథనాన గెలింది కాంగ్రెస్ పార్టీ, కల్లి గల్లి నుండి ఢిల్లీకి పయనమై, ఈ కేడి మాడిని గద్దని కూడా ఢిల్లీ పేటమున చండగిరే కూడా. మోడీ కుట్రలరన్నా ఈడీ కేసులరన్నా, కాంగ్రెస్ పార్టీ మోడీని గద్దెదించుడా, మోడీని గద్దెదించుడా, ఇక ఢిల్లీని కాంగ్రెస్ ఏలుడా. మోడీ కేసులరన్నా ఈడీ కేసులరన్నా, బీజేపీ పాలన అంతమందాలే, కాంగ్రెస్ పార్టీ దండలు ఎగరాలే, ఓటీలు దండల కూడబెయ్యాలే, దేశాన కాంగ్రెస్ పార్టీ దండెగరాలే, ఈ రాక్షస కాలమవ్వాలే. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! సోనియా గాంధీ గారి నాయకత్వం. ఇప్పుడు సోదరులారా, కార్యకర్తలారా, ఇది అరే మీ లొల్లి పని చేయండి పై ప్రజలు, మీ లొల్లి ఎక్కువ ఉందేమా, మన వాళ్ళంటే కూర్చోండి కదా, కూర్చోండి. 4 గంటలు అని చెప్తే కదా ప్రజెంట్ 4 గంటలు, 4 గంటలకు మనం ఇది ఇప్పుడు అయ్యేది కాదు పంచాయతీ.
చూడదా కార్యకర్తలారా, యుద్ధం ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. బీజేపీ కాంగ్రెస్ యుద్ధమే స్టార్ట్ అయింది ఇప్పుడే. ఈరోజు 4 గంటలు కాదు, ఈ పోరాటం ఎన్నేళ్ళు నడుస్తుందో మనకు బీజేపీకి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ, అక్కడ ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఈ పోరాటం ఈ రోజే వాళ్ళు స్టార్ట్ చేసిర్రు. ఈ రోజు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గాని ఈడీ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిచిర్రు అని అంటే ఒక కుట్ర జరుగుతున్నది. గాంధీ ఫ్యామిలీ ఈ భారతదేశంలో రాజకీయాలను అనగదొక్కే ఒక ప్రయత్నం జరుగుతున్నది మోడీ ప్రభుత్వం ఆయన చెప్తుంది. కాబట్టి యుద్ధం చేసేవాళ్ళము 1 గంట 2 గంటలు కాదు, ఇది గంటలు పడుతుంది, నెలలు పడుతుంది, సంవత్సరాలు పడుతుంది. వారి నాయకత్వం అండగా నిలబడాలి. ఇప్పుడు శ్రీధరబాబు గారు చెప్తారు, అసలు ఈ ప్రజలకు, కార్యకర్తలకు, ఈ ప్రజానీకానికి అసలు ఏం జరుగుతున్నది భారతదేశంలో. ప్రధానమంత్రి ఆర్ఎస్ఎస్ ఏం చేస్తున్నది కాంగ్రెస్ మీద. అరే బయట వచ్చి ఏం కుట్ర చేస్తున్నది, ఇది సమాజానికి తెలపాల్సిన అవసరం ఉన్నది. మనము ఈ 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు కాదు, మీకు అందరూ కూడా తెలుసు ఈ రాష్ట్రంలో పోలీసు దిక్కు ముఖ్యమంత్రి ఆడుతున్నాడు. ఆ దేశంలో ఈడీ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తోటి మోడీ ఆడుతున్నాడు కాంగ్రెస్ పార్టీ తోటి. ఈ ఆటలో మనము తట్టుకొని నిలబడి వారి నాయకత్వాన్ని ఇంకా బలంగా వచ్చాలి. మనం దేనికైనా నాయకత్వం కార్యకర్తలు నిలబడాలి. అవసరం వస్తే ఈ ఈడీ పవర్ పునాదులు కదిలించాలి. ఈ ఈడీ డిపార్ట్మెంట్ పునాదులు కదిలించాలి. మనమంతా కూడా ఈడీ అనుకుంటున్నదేమో ఈడీ డిపార్ట్మెంట్ ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన ఆ గాంధీ ఫ్యామిలీ మీద ఈ చేతగాని ఈడీ డిపార్ట్మెంట్ చేతగాని తత్తమ్మ అధికారంతో ఈ రోజు ఈ ఆట ఆడుతున్నారు, ఈ తమాషాలు చేస్తున్నారు. త్యాగాలు చేసిన ఆ కుటుంబం, త్యాగాల నిలయము సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి కుటుంబం. ఆ కుటుంబాన్ని ఈ రోజు ఈ యొక్క భారతదేశంలో అణగదొక్కే ప్రయత్నం జరుగుతున్నది. ఈ రోజు కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈ రోజు మనం పనిచేస్తున్నాం ఇక్కడ. కాబట్టి ఢిల్లీ నుంచి మనకు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వారికి ఇంటికి వెళ్ళిన తర్వాత మనకు పిలుపు వచ్చినాక ఇక్కడి నుంచి మనం అందరం కూడా లేవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు చాలా మంది మాట్లాడతారు. సిఎల్పి భట్టి గారు, శ్రీధర్ బాబు గారు, జీవన్ రెడ్డి గారు, మరి చాలా మంది మాట్లాడతారు. లాస్ట్ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడతారు. కాబట్టి మనం అందరం కూడా ఏదో కార్యక్రమం అయిపోతుంది కదా అని తొందరపడకండి, కూర్చోండి. ఇప్పుడు శ్రీధర్ బాబు గారు మాట్లాడతారు. యూత్ కాంగ్రెస్ ఎన్ఐఎస్వై మహిళా విభాగం, ఎస్సీ ఎస్టీ నాయకులందరూ కూడా ఉన్నారు ఇక్కడ అంతా కూడా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.